కాకినాడ జిల్లా పిఠాపురంలో రైతులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేవుడని అభివర్ణించారు. గతంలో వర్షాకాలం వస్తే పంటలు తడిసి ఏం చేయాలో అర్థం కాని స్థితి ఉండేదని చిన్న జంగంపేట గ్రామ రైతులు తెలిపారు. చెరువులు, కాలువల్లో మొక్కలు పేరుకుపోవడంతో నీరు వెళ్లే మార్గం లేక ఎక్కడికక్కడ నీరు ఆగిపోయిందని తెలిపారు. నీరు అధిక మోతాదులో నిలవ ఉండి పంట చేలు నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేసేవారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాలువలు, చెరువుల్లో పూడికి తీయించారని తెలిపారు. అదేవిధంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి చిన్న జగ్గంపేట గ్రామం తరపున ప్రజలు, రైతులు, జనసేన పార్టీ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అప్పగారికి మిగతా పెద్దలందరూ కూడా నమస్కారాలు. ఈ చెరువు ఎప్పుడు కూడా మన కాలువని ఇంకోటి చేసిన పాపం లేదు. పవన్ కళ్యాణ్ దయవల్ల 3 లక్షల చిల్లర ఇచ్చారు. కాలువ పని పూర్తి చేయించి కిలోమీటర్ 1100 మీటర్లు అడుగున్నర లోతు మీద 4 మీటర్ల వెడల్పే తీసుకొచ్చాం. ఈ పవన్ కళ్యాణ్ గారికి, మన మర్రెడ్డి శ్రీనివాసరావు గారికి, మన ఎంపీ గారికి అందరికీ ధన్యవాదాలు. ఇది చేసినందుకు చాలా సంతోషపడుతున్నామండి. థ్యాంక్ యూ. మనకి చెరువుల మీద పంట కాలువలు, పెద్ద కాలువలు మొత్తం అన్ని కుడికల తీతలు, కాలువలు తవ్వించడాలు, వాటర్కి ఇరిగేషన్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి మొదలుపెట్టారు. అదేవిధంగా మర్రెడ్డి శ్రీనివాసరావు గారు మాకు చింతకంపేటలో జగ్గన్ చెరువు అనే రైతు చెరువు ఉంది. ఈ చెరువు ఉన్న కాలువ కిలోమీటర్న్నర మాకు తుప్పలతోటి, డొంకలతోటి 1100 మీటర్లు దగ్గర సుమారుగా. ఇది ఆ కాలువ ఈ డొంకతోటి, తుడిదుప్పలతోటి మొత్తం కాలువ అంతా మూసిపోవడం వల్ల ఈ వాటర్ పైనుంచి వచ్చే వాటర్ కాలువ అంటే వెళ్లకుండా కిందకి పోయి చెరువులు పొలాల మీద పడిపోయి పొలాల మీద రైతులందరూ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇది సమస్య మాకు ఇంచుమించు 60 సంవత్సరాల బట్టి నుంచి ఉంది. ఎంతమంది పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేలు మారినా, ఎంతమందికి రైతులందరూ పిటిషన్లు ఇచ్చినా సరే ఎవరో ఇంతవరకు ఈ కాలువను పట్టించుకోలేదు. మేము ఒకసారి చెప్పిన వెంటనే దీనికి వెంటనే ఎస్టిమేషన్ వేసి పంపించి ఈవేళ అప్పుడే నిన్న మొన్న జేసీబీని తీసుకురావడం, మిషన్ దింపడం, ఈవేళ కాలువ తవ్వించడం కూడా